డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు సమస్యల పుట్ట. ప్రజలకు 3 పూటలా తిండి పెట్టే పరిస్థితి లేదు. కనీస అవసరాలు తీర్చే అవకాశాలు లేవు. ఇది సరిపోదన్నట్లుగా పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఆ దేశంపైనే తిరగబడుతున్న పరిస్థితి. అది కూడా సరిపోదన్నట్టుగా అణిచివేస్తున్నారంటూ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మరే దేశానికైనా ఇన్ని సమస్యలుంటే పరిష్కారాల కోసం పాలకులు పనిచేస్తారు. ఎలాగోలా కష్టాల నుంచి దేశాన్ని బయటపడేస్తారు. కానీ పాకిస్తాన్ పాలకులకు మాత్రం దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్, అదే కశ్మీర్. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కశ్మీర్ అంశం వారికో అక్షయ పాత్రలా మారింది. ఇప్పుడు కూడా అదే చేసి ఇండియాతో చీవాట్లు తింది. ఇంతకు కశ్మీర్పై పాకిస్తాన్ చేసిన ఆ కుట్రలేంటి? దానికి మోడీ సర్కార్ ఎలాంటి కౌంటర్ ఇచ్చింది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. అప్పుడే ఆ దేశ మంత్రి ఇంజనీర్ అమీర్ ముఖం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం సారాంశం మన కశ్మీర్లో ప్రజల హక్కుల కోసం పాక్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు ఇస్తుందని చెప్పడం. అంతేకాదు, కశ్మీర్లో ప్రజలు ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలని, కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది కూడా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ తీర్మానాన్ని అక్కడి విపక్షాలు బాయ్కాట్ చేశాయి. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో చర్చ సందర్భంగా పాకిస్తాన్ తీరుపై భారత ప్రతినిధి నిప్పులు చెరిగారు. గతేడాదే కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని, కొత్తగా ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. కశ్మీర్పై పనికిమాలిన ఆరోపణలు మానేసి పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలపై ఫోకస్ పెట్టాలని గడ్డిపెట్టారు. కశ్మీర్పై పాకిస్తాన్ తీర్మానం విషయానికొస్తే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలనేది దాని అసలు పాయింట్. కానీ అందులో అసలు పాయింటే లేదు. ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఆ క్లారిటీ పాకిస్తాన్కు వస్తుంది. కశ్మీర్ ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. భారత్ పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్, పాక్ రెండింట్లో ఏ దేశంలో కలిసేది నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశులకి ఉంది. ఆ ప్రకారం జమ్మూ కశ్మీర్ మహారాజు హరిసింగ్ నిర్ణయం చేసేలోపే పాకిస్తాన్ దుర్మార్గంగా దండెత్తించింది. జనావాసాలను కబళిస్తూ పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది. ఆ దశలో కశ్మీర్ మహారాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్లో చట్టబద్ధంగా యథావిధిగా విలీనం చేశారు. జమ్మూ కశ్మీర్ ఎప్పుడైతే భారత్లో విలీనమైందో దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వ బాధ్యత అయింది. ఆ వెంటనే కశ్మీర్లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న ఒక్కో ప్రాంతాన్ని సాధించుకుంటూ ఆర్మీ ముందుకు కదిలింది. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పీఓకేగా చెబుతున్న ప్రాంతం అప్పుడే ఇండియాలో అంతర్భాగమై ఉండేది. కానీ అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యలను అర్ధాంతరంగా ఆపించేశారు నెహ్రూ. పాక్పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్య సమితి గడప తొక్కారు. మహారాజు సంతకంతో ఖరారైపోయిన విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికి పెట్టని షరతు జమ్మూ కశ్మీర్ విషయంలో ఎవరూ అడగకుండానే చొప్పించారు. ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలిగాక ప్లెబిసైట్ జరిపించడానికి ఐక్యరాజ్య సమితి సైతం ఓకే చెప్పింది. అయితే ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది. ఇలా మన కశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమై పడరాని పాట్లు పడుతోంది. ఇది ఎవరూ చెరిపేయలేని నిజం. నిజానికి మెజారిటీ ప్రజలు తమను భారత్లో విలీనం చేయాల్సిందిగా ఓటు వేస్తే పీఓకే భారత్లో కలిసి తీరాల్సిందే. అందుకు సంబంధించిన రెజల్యూషన్ 1948లోనే ఆమోదం పొందింది. 1948లో అప్పటి ప్రధాని నెహ్రూ కశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి నివేదించడం వలన యుఎన్ఈ రెజల్యూషన్ను ఆమోదించింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో రెఫరెండం నిర్వహించి ఓటింగ్ ఆధారంగా అక్కడి ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుంటారని, దాని ప్రకారమే పీఓకే భవిష్యత్ నిర్ణయం జరుగుతుందనేది తీర్మానం సారాంశం. పీఓకేలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో రెఫరెండం నిర్వహించాలని పేర్కొంది ఐక్యరాజ్య సమితి. కానీ అప్పట్లో రెఫరెండం నిర్వహించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. ఐక్యరాజ్య సమితి జస్ట్ భారత్ కశ్మీర్లో మాత్రమే రెఫరెండం నిర్వహించాలని తీర్మానం చేసిందని, పీఓకేలో కాదని వాదించింది. వాస్తవం ఏంటంటే మొదట పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న కశ్మీర్, గిల్గిట్, బాల్టిస్తాన్లలో రెఫరెండం నిర్వహించాలి. అది కూడా ఐక్యరాజ్య సమితి పరిశీలన బృందం పర్యవేక్షణలోనే జరగాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎందుకంటే రెఫరెండం నిర్వహిస్తే జరిగేదేంటో ఇస్లామాబాద్కు తెలుసు కాబట్టి. ఇవన్నీ తెలిసి కూడా పాకిస్తాన్ ప్రజలను భయపెట్టేందుకు మన కశ్మీర్పై తీర్మానాలతో టైం వేస్ట్ చేస్తోంది. పాకిస్తాన్కు బుద్ధి రావాలంటే పీఓకేను సైనిక చర్యతో భారత్లో విలీనం చేయాలి. అప్పుడు కానీ ఇస్లామాబాద్ దారికి రాదు.